అందరికీ నమస్తే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు నేను బైబిల్లో ఫేక్ వచనాలు ఉంటాయని, బైబిల్లో చాలా తప్పులు ఉంటాయని నేను నిరూపించుకుంటూ చూపించుకుంటూ వస్తుండా. దీనిపైననేమో ఇదిగో పరిశుద్ధ గ్రంథం అని రాసిండ్రు. సో దీంట్లో అన్నీ పరిశుద్ధంగా లేకుంటాయి. సో దయచేసి నేను చదివి వినిపిస్తా, మీరు గ్రహించి ఆలకించండి. ప్రతి ఒక్క విందువు కూడా, ప్రతి ఒక్క క్రిస్తువు కూడా ఈ వీడియో చూడలే. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకండి. ఇది మన దేశానికి సంబంధించింది, మన హిందుత్వానికి సంబంధించింది, మన మానవత్వానికి సంబంధించింది. మానవ దిశలో ఈ క్రైస్తవులు ఎలాంటి పన్నాగం పన్నుతున్నారో చక్కగా మీకు అర్థమవుతుంటుంది. అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. దయచేసి మీరు వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేసి చూస్తే మీకు అర్థం కాదు. సో బైబిల్లో ఫేక్ న్యూస్ అంటే ఇది ఎవరికి సమ్మతించని వచనాలు ఉంటాయి దీంట్లో. అసలు దీంట్లో రాసింది ఎగ్జాక్ట్లీగా యేసు ప్రభు చెప్పిన మాటలే నేను మీకు చెప్తా. అది పాస్టర్లు ఎన్నోసార్లు చదువుకుంటారు. వాళ్ళు చదువుకొని ఆ పరిశుద్ధాత్మ దేవుడే రాసి ఉంటాడులే, ఇది ఇందుట్లో ఏముండదని అనుకుంటారు. సో నిజంగా మనము ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఈ బైబిల్లో ఏముంటుందంటే మీరే ఇప్పుడు వింటారు. నేను ఇప్పుడు చదువుతా, మీరు వినండి. అది ఎట్లా ఉండదో నాకు కామెంట్ చేసి చెప్పండి దయచేసి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34 నుండి 27 వచనాల వరకు కొన్ని వచనాలు నేను చదివి వినిపిస్తా. దయచేసి మీరు ఆలకించండి. నేను భూమి మీదికి సమాధానమును పంపవచ్చినని తలంచకుడి. చూడండి 34 వచనము ఏమంటున్నాడు? యేసుప్రభు స్వయంగా అంటున్నాడు, నేను భూమి మీదికి సమాధానము పంపవచ్చినని తలంచకుడి. అంటే దీని అర్థం ఏమిది? ఈ భూమి మీద సమాధానముని పంపనికి రాలేడంట అతన్ని. అర్థం చేసుకోరు. ఈ వచనం ఒక మీనింగ్. ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు. అంటే ఖడ్గం అంటే కత్తి అంట. యేసుప్రభు మళ్ళొక చోట్ల కూడా అంటాడు, కత్తి లేని వాళ్ళు కత్తి కొనుక్కున్నలా అని అంటాడు. ఖడ్గం అంటే ఖడ్గం, కత్తి, దాన్ని అంటారు. ఒక మనుషునికి వాని తండ్రికిని, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలికిని, ఆమె అత్తకును విరోధంగా పెట్టవచ్చు తిని. సో అంటే విరోధంగా పెట్టుతుంటారంట. ఒక్క ఇంట్లోనే జగడం పెడతాడంట, విరోధంగా పెడతాడంట. ఇది స్వయంగా నేనన్న మాటలు కాదు, ఇది బైబిల్లో ఉన్న మాటలే. స్వయంగా ఇంకెవరు కాదు, యేసుక్రీస్తు అన్న మాటే. సో ఏమంటాడు? ఇప్పుడు నేను ఒకప్పుడు యేసుప్రభుని నమ్ముకొని ఉంటే అది నా తల్లిదండ్రులకు చాలా విరోధకరం ఉండే. అంటే వాళ్ళు అంటుండ్రి దేవిని నమ్మకు అని నాకు అంటుండ్రి. నేను నమ్ముతా అంటున్నాను. వాళ్ళని పెడచెవి పెట్టి వాళ్ళ మాట వినకుండా నేను నమ్ముతుంటే. ఎందుకంటే దీంట్లో ఉన్న నిజాలు తెలియనంత వరకు మీరు నేను ఎంత చెప్పినా కూడా వినరు. దీన్ని ఫాలో అవుతూనే ఉంటారు మీరు. కానీ దయచేసి నేను దాంట్లోకి వెళ్ళి బయటికి వచ్చిన ఇక్కడ యేసుప్రభు మాటలు అన్న మాట నేను చెప్తున్నా. ఒకరింటి వారిని ఒకరికి దూరం చేస్తుందంట. అత్త కోడలికి విరోధం పెడతాడంట. కోడలేమో యేసుప్రభుని నమ్ముతుంది, అత్తనేమో యేసుప్రభుని నమ్మది. సో అక్కడ వాళ్ళిద్దరు గొడవ పడుతుంటారు. ఎందుకు ఇలాంటి గొడవలు పడలే మనము? యేసుప్రభు స్వయంగా అన్నాడు, అతనికి సరదానంట ఇట్లా జగడం ఆడుకుంటే. సో మళ్ళీ ప్రేమమయుడు అంటారు. ఆదమవ్వని కూడా ఏదేని తోటలో అతన్ని చాలా మోసం చేసిండ్రంటే, ఇంత మోసం చేసిండ్రంటే చాలా మోసం చేసిండ్రు. మంచి చెడ్డలని తెలివినిచ్చే పండు అంట. మంచి చెడ్డలని తెలివినిచ్చే పండు అంట. అది చచ్చటి పండు అంత కాదంట. కానీ దేవుడు ఏం చెప్పిండు? అబద్ధం చెప్పిండు వాళ్ళకు. ఈ పండు తిన్న రోజున నీ సస్తావా అని చెప్పిండు. కానీ ఆ పండు తిన్న రోజు అతను సవపాయ. దయచేసి ఆలకించండి. నేను ఇప్పుడు 36వ వచనం చదువుతున్నా. మళ్ళా మత్తయి సువార్త 10వ అధ్యాయము 36వ వచనము. ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులు ఆగుదురంట. ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులు అవుతారంట. సో చాలా మట్టుకు ఇప్పుడు కుటుంబంలో అందరు యేసుప్రభుని నమ్ముకుంటలేరు. పాస్టర్ల ఒత్తిడి వల్ల, పాస్టర్ల ప్రభావాల వల్ల యేసుక్రీస్తుని నమ్ముకుంటారు. వాళ్ళు ఇంటోళ్ళు ఒప్పుకుంటలేరు. అందులో జగడలు కొట్లాటే కదా. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. సో నాకు కూడా ఇదే వచనం చెప్పిండ్రి పాస్టర్లు. నువ్వు తండ్రి కంటే ఎక్కువ, తల్లి కంటే ఎక్కువ దేవిని ప్రేమించాలి అంటున్నానండ్రి. సో దేవునికి దగ్గరై కూడా నేను తల్లిదండ్రులకు దూరం అయ్యి
పడరాని బాధలు పడి ఇంత కష్టాల పాలవుతుంటిమి. సో కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడంట. ఎవరిని కూడా ప్రేమించలేదంట, యేసుపయ్యను ఒక్కటి ప్రేమించాలంట. సో అతనేమో ఖడ్గంని తీసుకొస్తాడంట, శాంతిని తీసుకురాడంట, సమాధానం తీసుకురాడంట, కొట్లాటలు తీసుకొస్తాడంట. అట్లా కొట్లాటలు తీసుకొచ్చిన వ్యక్తికి మనం అతన్ని ప్రేమించాలంట. సో దయచేసి ఆలకించండి. ఒక భార్యాభర్తలు ఉంటారు. భార్యాభర్తలు ఉన్నప్పుడు భర్త చాలా తాగుతుంటాడు. తాగితే ఆమె ఏం చేస్తుందంటే పాస్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నా భర్త చాలా తాగుతున్నాడు, జర ప్రార్థన చేయవా అంటనని అడుగుతుంది ఆమె పాస్టర్కి. సరే ఇతనికి బాగా ఒళ్ళలు దొరికింది కదా అని ఆమె నెత్తిమిన చేయి పెట్టి ప్రార్థన చేసి, ఇక మీదట నీకు ఎప్పుడు కూడా నీ భర్త మారతాడు పో అంటనే ఇంటికి తోలిడు. ఇంటికి వందాడు. భర్త ఇంటికాడ వచ్చి తాగి వచ్చి కూర్చొని ఏమంటున్నాడు, నువ్వు ఎక్కడ పోయింటి వెంటనని భార్యకి అడిగితే, నేను ప్రార్థన చేసుకొని వచ్చినా మనం యేసుప్రభులో పోదామంటున్నాను అన్నాడు. అప్పుడు దిన్నము 4 దెబ్బలు కొట్టేటోడు ఈసారి 8 దెబ్బలు కొట్టిండు ఆయమకు, డబల్ దెబ్బలు కొట్టిండు. సో ఇక్కడ యేసుప్రభుది నెరవేరుతున్నది కదా, నేను ఒక ఇంటికి జగడం పెట్టినకి వచ్చిన అంటున్నాను. అప్పుడు మల్లమరుసనాడు ఆమె పోయి పాస్టర్కి అంటది, అయ్యా నువ్వు ప్రార్థన చేస్తేవి దిన్నం నాకు 4 దెబ్బలు కొడుతుండే, కానీ ఇప్పుడు నాకు 8 దెబ్బలు వాడే అంటున్నాడు. సో మారతాడు అనుకుంటా ఆ కుటుంబము విచ్చలవిల్లిగా అయిపోయింది. సో అతనేమో మారలేదు, ఆమె అక్కడ పోయింది, కుటుంబం అంతా నాశనం అయిపోతుంది. దయచేసి నా మాటలు ఆలకించండి. ప్రతి ఒక్క హిందూ ఈ ఒక వీడియోను చూసి చాలా సీరియస్గా తీసుకునండి. మన హిందుత్వంలో ఇలాంటి భేదాలు ఊడతాయి. భారతదేశం అంతా క్రిస్టియానిటీ దేశంగా ఉండాలని కోరుకుంటారు. భారత జెండాకు నమస్కరిస్తలేరు, భారత మాతకు జై అంటలేరు, జై శ్రీరామ్ అంటే అనుమానండి వాళ్ళు అంటలేరు. సో ఇంతటి సిచ్చులలో వెళ్ళి మన హిందూ సోదరులే క్రిస్టియానిటీలో పోయిండ్రు. వాళ్ళేమో కొత్తగా క్రిస్టియానిటీ గారు. సో వాళ్ళ గంధంలో ఏముండదంటే అగ్నిలో నుండి కొందరిని లాగినట్లు మనము కొందరిని లాగుదాం రండి అంటనంటే యేసుక్రీస్తు మతంలో గుంజుదాం రండి అని వాళ్ళ యూద పత్రికలో ఉంటుంది. ఇక్కడనేమో యేసుప్రభు చెప్పిన మాటలు ఇట్లా ఉంటాయి. దీంట్లో ఏమైనా మిరకలు ఉన్నాయా? ఏమి మిరకలు లేదు. ఈరోజు ఇంటర్నెట్లో చూడండి అన్ని మిరకాలు అద్భుతాలు అన్నీ ఎంతమంది మోసపోస్తున్నారు. వాళ్ళ టైం వాళ్ళ పని అంతా ఇడిసిపెట్టి ఆ చర్చిలు వెంబడి పడి ఏమి దొరుకుతుంది? పాస్టర్ని పెద్దగా చేస్తున్నారు చందాలేసి. 100 మంది ఉండరంటే 100 రూపాయలు వేసిండ్రంటే అతనికి ఎన్ని పైసలు అవుతాయి? విశ్వాసాలకి ఏం దొరుకుతుంది? దయచేసి ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్క క్రైస్తవానికి నా విన్నపములు, నా 2 చేతులు జోడించి దండపెట్టి చెప్తున్నా మీకు. దీంట్లో ఏమైనా మిరకలు ఉంటే చూపించండి, లేకుంటే దీంట్లో మిరకళ్ళు మీ మనసుకు మీరే నిజం తెలుసుకొని మారు మనసు పొందండి. అంటే అది తప్పని ఫేక్ అని నిరూపించబడ్డది. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, 34వ అధ్యాయంలో 34వ వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనంలో ఏమంటున్నాడు, నేను భూమి మీదికి సమాధానము పంపవచ్చునని తలవంచకుడి, సమాధానము పంపవచ్చునని తలంచకుడి. మళ్ళీ ఏం పంపవచ్చునంట? ఒక ఇంటి మనుషులే ఒకరికి విరోధంగా అవుతారంట. ఇది ఎవ్వరు చెప్పిన మాటలు కాదు, ఇది స్వయం యేసుక్రీస్తు చెప్పిన మాటలే. ఇది అంతా బూటకం ఉంటుంది. నేను దీన్ని తప్పబట్టాలని కించపరచడాన్ని నేను అనుకొచ్చిన. మన హిందూ జనులు మన ప్రజలు రక్షింపబడాలని, మన అందరం మంచిగా ఉండాలని, ఈ శాంతి భద్రతలు నిలుపుకొని ఉండాలి మన భారతదేశంలో అని, మంచి చెడ్డలు మన భారతదేశం మీ ముందు పెట్టింది. యాది మంచి ఉండదు అది తీసుకోరంటున్నట్టున్నది. సో ప్రతి ఒక్కరికి స్వతంత్రం ఉండదు, ఆలోచించే శక్తి ఉండదు. మీరు అందరు ఆలోచించి ఒక మంచి మనసు కలిగి ఫాలో అవుతారని ఒక వీడియో చేస్తున్నా. ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నా.